మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు 12 నుంచి 14 అంటున్నారు, అసలు బీజేపీకి 1 అవర్ అని అంటున్నారు. కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే 1 లేదా 2 కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి, నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధులతో అన్నారు. సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదు ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని, మన అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన చెప్పిన ఎన్ని జరిగినాయని ప్రజల అనుభవంలోకి వచ్చేసింది ఆల్రెడీ. దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఇష్యూ కాబట్టి చెప్తున్నారు, అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు. సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే, పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా, ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి 3 నెలలు కాకముందే అందరూ మళ్ళీ మీ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదండి. అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి, కేసీఆర్ను వ్యతిరేకించి, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు. సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి. జరిగి ఏమైందంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది. ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరుగుతుంది. ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపించడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను, ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయిన మీరు మా అందరూ పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలానా దాన్ని అనుకుంటే తప్పదే, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా? డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేరు. అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా? అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక 1,00,000 రేవంత్ రెడ్డిలు, కోటి ఇంకో వచ్చినా ఏం ఏంటిగా మనం కూడా ఫరक పడదండి. सर असेंबली में असेंबली में आपको असेंबली में एमआईएम आपको सपोर्ट कर रही थी, लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए. आप क्या समझते हैं? आप कैसा बोल रहे दूर हो गए बोल के? तो मैंने आपको क्या आप कैसा बोल रहे दूर हो गए? आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे, वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे. जैसा असेंबली में उससे दूर हो गए बोल के समझेंगे? गाँव जाके आपके सपोर्ट के बारे में बात कर रहे थे. नहीं सुनिए भाई, एमआईएम हमसे दूर हो गए बोल के कौन बोल रहे हैं? जैसा असेंबली में आपका अपना आइडिया है क्या है? नहीं सर, जैसा गांव जाके आप वोट देने की अपील कर रहे थे, इस बार नहीं करेंगे. क्यों नहीं करेंगे?